హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనం చూసుకుంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మంచి నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరిగిందండి. ఇక్కడ మనం చూసుకుంటే పేజ్ 10 2022 నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీంట్లో వేకెన్సీ మనం చూసుకుంటే 2065 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగిందండి. 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళకు, అదేవిధంగా ఇంటర్ చేసిన వాళ్ళకు అనేది, అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే డిగ్రీ చేసిన వాళ్ళకి అనేది దీంట్లో వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగిందండి. ఈ వీడియోలో మనం చూసుకుంటే నోటిఫికేషన్ మనం ఎలా అప్లై చేయాలని ఇక్కడ మనం తెలుసుకుందామండి. ముందు అయితే ఇక్కడ మీరు ఒకటి చూసుకోవాల్సి ఉంటుందండి. ఎస్ఎస్సి పోర్టల్లో వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు చేసుకోలేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైతే డైరెక్ట్గా ఇక్కడ మీరు లాగిన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. మీ యూజర్ నేమ్, అదేవిధంగా మీ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అదే తర్వాత ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుందండి. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. అక్కడ నుంచి వీడియో చూసి మీరు అది రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ కంప్లీట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎస్ఎస్సి నుంచి వచ్చే నోటిఫికేషన్లు ఇక్కడ ప్రతిదీ ఇక్కడ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు పేజ్ 10 ఇక్కడ 2022 సెలక్షన్ పోస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ అనేది మనం చూసుకుంటే May 12 నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ చూసుకుంటే June 13 వరకు అప్లై చేయగలరండి. అదేవిధంగా ఫీజ్ లాస్ట్ డేట్ అనేది చూసుకుంటే June 15 వరకు అనేది మీరు చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎగ్జామ్ అనేది కూడా ఇక్కడ చూసుకుంటే ఆగస్టులో అయితే పెడతామని చెప్పడం అయితే జరిగింది నోటిఫికేషన్లో. అది ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు అండి. ఇక్కడ మనం చూసుకుంటే అప్లై పైన వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీరు రిజిస్ట్రేషన్లో ఫిల్అప్ చేసిన డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ రీజియన్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసుకుంటే మీ రీజియన్ అనేది ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు, అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి సౌతర్న్ రీజియన్ అయితే రావడం అయితే జరుగుతుంది. మిగతా వేరే రీజన్ కింద అయితే కూడా మీరు అప్లై అనేది చేసుకోగలరండి. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ మనం ఇక్కడ పోస్ట్ కోడ్ అని చూసుకోవాల్సి ఉంటుందండి. పోస్ట్ కోడ్ సెలెక్ట్ చేసే ముందు అనేది ఇక్కడ చూసుకుంటే మీ నోటిఫికేషన్ అయితే క్లారిటీగా అని చూసుకోవాల్సి ఉంటుందండి. దాంట్లో వివిధ రకాల పోస్ట్ కోడ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు దేనికి ఎలిజిబుల్ అనేది ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుందండి. పోస్ట్ కోడ్ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే పోస్ట్ నేమ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ లెవెల్ ఆఫ్ పోస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే ఇది ఇంటర్ లెవెల్లో అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఇది చార్జ్మ్యాన్ పోస్ట్లో అంటే ఇక్కడ మీరు డిప్లొమా అనేది చేసి ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేది మీరు ఇంతకుముందు నోటిఫికేషన్లో చదివి ఉంటే ఇక్కడ ఎస్ అని ఇచ్చి ఇక్కడ టిక్ అనేది చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ అయితే ఉండడం అయితే జరిగింది. తెలంగాణ వాళ్ళైతే తెలంగాణలో కూడా ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటాయండి. మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్ అయితే మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇచ్చిన తర్వాత మిగతా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. లేకపోతే నో అని ఇవ్వాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇవన్నీ స్కిప్ అనేది అవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుంటే ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ మీరు తీసుకోవాలనుకుంటే దీంట్లో మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్ వాళ్ళైతే మాత్రమే ఇది ఏజ్ రిలాక్సేషన్ అయితే తీసుకోగలరండి. ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది చూసుకోవచ్చండి. మీరు ఇవి చేసి ఉంటేనే ఇక్కడ అయితే ఫిల్అప్ అనేది చేయొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా సబ్జెక్ట్ అనేది చూసుకుంటే ఇక్కడ ఈ సబ్జెక్ట్ నుంచి మీరు ఇక్కడ క్వాలిఫై ఉంటేనే ఈ పోస్ట్కి అని మీరు అప్లై చేసుకోగలరండి. ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే ఇదైతే ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. లేకపోతే ఖాళీగా వదిలేసినా పర్లేదండి. ఇక్కడ ఇది కంపల్సరీ ఏం కాదు. రెడ్ మార్క్తో ఉండేది మాత్రమే ఇక్కడ మ్యాండేటరీ అండి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. అదే మీ ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుందండి. ఫోటో అని మనం ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే 20 to 50 KB లోపు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఫార్మేట్ అనేది చూసుకుంటే జేపీఈజీ, జేపీసీ ఫార్మేట్లో ఉండాల్సి ఉంటుంది. సిగ్నేచర్ కూడా ఇక్కడ చూసుకుంటే 10 to 20 KB లోపు అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫార్మేట్ కూడా అయితే సేమ్ అనేది ఉండడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా చూస్ ఫైల్ పైన వెళ్ళి మీరు ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే మీ ఫోటో అయితే ఇక్కడ రీసెంట్ది అయితే ఉందా లేదా అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే డేటు February 11 తర్వాత ఇక్కడ మీరు దిగారా అంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ డిక్లరేషన్ ఒకసారి చదువుకోవచ్చు. అగ్రి పైన వెళ్ళిన తర్వాత క్యాప్చా అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత ప్రివ్యూలో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ ఒకసారి మీరు చూసుకుంటే మీరు ఫిల్అప్ చేసేంత రైట్ ఉంటే సబ్మిట్ పైన అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. కాకపోతే మళ్ళీ ఇక్కడ ఎడిట్ అని చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ మాడిఫై పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇది చూసుకున్న తర్వాత సబ్మిట్ అయితే మీరు చేయాల్సి అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకటి చూసుకోవాల్సి ఉంటుందండి. యూఆర్, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి అనేది ఇక్కడ మీరు చూసుకుంటే
రూ. 100 అయితే ఫీజు అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు పేమెంట్ విషయంలో వెళ్ళి ఇక్కడ మీరు పే చేయాల్సి ఉంటుంది. మిగతా క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్రింట్ ఆప్షన్ మీద వెళ్ళి మీరు ప్రింట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓబీసీ అదేవిధంగా జనరల్ వాళ్ళైతే ఇక్కడ పేమెంట్ అయితే చేసిన తర్వాత ప్రింట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇంతటితో మీ ఫామ్ అయితే కంప్లీట్ అనేది అవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.